సో ఫ్రెండ్స్, ఇది నా స్క్వాట్ స్టాక్ అకౌంట్ అనమాట. సో యెస్, మార్నింగ్ కాబట్టి గుడ్ మార్నింగ్ ఐశ్వర్య అని చెప్తుంది. నేను 11.2 అవర్స్ కంప్లీట్ చేశాను దిస్ వీక్. ఇక్కడ టాస్క్స్ ఉన్నాయి కదా, సో అది ఓపెన్ చేస్తే నాకు ప్రెజెంట్ రెడ్ బస్ యాక్టివ్లో ఉంది. ప్రెజెంట్ 1577 కాల్స్ అనేవి అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనకి 85 రూపీస్ పొటెన్షియల్ ఎర్నింగ్స్ పర్ అవర్ అని చూపిస్తున్నారు కదా. సో పర్ అవర్ మనం 85 ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇలా టాస్క్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అబౌట్ ద టాస్క్ అని చెప్పి ఇక్కడ ఇస్తారు. ఇది జస్ట్ 2 minutes కాలే అనమాట. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ అండ్ హిందీ వస్తే కూడా అవైలబుల్, అదే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా హిందీ కస్టమర్స్ ఉంటారు. సో నాకు హిందీ వచ్చు కాబట్టి హిందీ కస్టమర్స్తో హిందీలో మాట్లాడతాను, తెలుగు వాళ్ళతో తెలుగులో మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడతాను. సో అట్లా లాంగ్వేజెస్ని స్విచ్ చేయగలిగి ఉండాలి జాబ్ చేయాలంటే. మెయిన్ మాత్రం మనకి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు మెయిన్ అనమాట. హిందీ రాని వాళ్ళు లాంగ్వేజ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. బట్ మ్యాక్సిమం హిందీ వస్తే అడ్వాంటేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ స్టార్ట్ టాస్క్ అని ఉంది కదా, సో దీని మీద టిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్వైట్ సరౌండింగ్ విత్ నో బ్యాక్గ్రౌండ్, కనెక్ట్ హెడ్ ఫోన్స్, వెల్ వెస్డ్ విత్ స్క్రిప్ట్ అండ్ ఎఫెక్ట్స్, ఈ 3 టిక్ చేసి కంటిన్యూ ఒక కాల్ వెళ్ళాలంటే ఇక్కడ మనం కాల్ చేయడమే. సో ఇది స్క్రిప్ట్ అనమాట. సో ఇక్కడ మాకు స్క్రిప్ట్లో ఏమిస్తారంటే ఇలా ఒక స్క్రిప్ట్ ఇస్తారు, దీన్ని చూసి మేము చదవడమే అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాల్ ఎవరికి అంటే ఇది శ్రీకృష్ణ ట్రావెల్స్ కాల్ అనమాట. సో రెడ్ బస్లో శ్రీకృష్ణ ట్రావెల్స్ నుంచి వచ్చిన డేటా ఇది. నెవిల్లే డి మోంటే అనే పర్సన్ అనమాట. సో మేము ఏం చేస్తామంటే, గుడ్ మార్నింగ్ సార్, ఇది ఒక సర్వీస్ కాల్, నా పేరు ఐశ్వర్య మరియు నేను శ్రీకృష్ణ ట్రావెల్స్ నుంచి కాల్ చేస్తున్నాను. నేను నెవిల్లే డి మోంటేతో మాట్లాడుతున్నాను మరియు ఇది మాట్లాడడానికి సరైన సమయం అని ఆశిస్తున్నాను. సో దిస్ ఈజ్ స్క్రిప్ట్ అనమాట. ఇది నేను చెప్పిన తర్వాత కస్టమరు ఎస్ అంటారు కదా, అవునండి నేనే డిమోంటే అన్నప్పుడు మనం ఎస్ స్పీకింగ్ నొక్కాలి. ఫర్ ఎగ్జాంపుల్ లేదు నేను కాదు ఆ పర్సన్ వేరే అంటే టార్గెట్ లీడ్ నాట్ అవైలబుల్ అని చెప్పి నొక్కి మళ్ళీ ఎప్పుడు వస్తారండి ఆ పర్సన్తో మాట్లాడడం అని చెప్పేసి ఇలా మనం రీషెడ్యూల్ చేయాలన్నమాట. డే టు టైము రీషెడ్యూల్ చేయాలి. ఇది సెకండ్ అవుట్కమ్. అండ్ కొంతమంది కాల్ కట్ చేసేస్తారు వెంటనే రిప్లై ఇవ్వకుండా. అప్పుడు మనం అబ్రప్ట్లీ డిస్కనెక్టెడ్ నొక్కాలి. సెకండ్ టైం వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే అబ్రప్ట్లీ డిస్కనెక్టెడ్ అండ్ నాట్ రిసీవింగ్ అని యూస్ చేయాలి. సో ఇలా డిఫరెంట్ అవుట్కమ్స్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మనం చూస్ చేసుకొని అవుట్కమ్ని చూస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆల్రెడీ స్పోకెన్ టు అస్, ఆల్రెడీ మాతో మాట్లాడారండి అంటే ఆల్రెడీ స్పోకెన్ టు అస్ పెట్టాలి. లేదండి ఆల్టర్నేట్ నెంబరు ఆ పర్సన్ నా దగ్గర లేరు, వాళ్ళ నెంబర్ ఇస్తానంటే వాళ్ళ నెంబర్ తీసుకుని ఇందులో పెట్టాలి. లేదండి అసలు నేను ట్రావెలే చేయలేదు అంటే ఇన్కరెక్ట్ టార్గెట్ లీడ్ పెట్టాలి. లేదు అని చెప్పి వాళ్ళు ఏదైనా మరాఠీలో కానీ మలయాళంలో కానీ మనకు రాని లాంగ్వేజ్ ఏదైనా మాట్లాడారనుకోండి, లాంగ్వేజ్ ఇష్యూలో పెట్టాలి. సో టెస్ట్ కాల్, ఇంకా రాంగ్ నెంబర్ అంటే రాంగ్ నెంబర్ అని పెట్టాలి. సో టెక్నికల్ ఇష్యూ మనకి ఏదైనా వినిపించలేదనుకోండి, గుయ్యి అని సౌండ్ వస్తుందనుకోండి, సో టెక్నికల్ ఇష్యూలో పెట్టాలి. లేదు ఇంకోసారి కాల్ చేయదు, ఎన్నిసార్లు కాల్ చేస్తారు అని కొంతమంది అంటారు. సో దాన్ని డు నాట్ కాల్ ఫర్దర్ అని చెప్పి పెట్టాలి. సో ఇలా డిఫరెంట్ అవుట్కమ్స్ ఉంటాయి. అవుట్కమ్స్ అనేవి కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి జాబ్ చేసేటప్పుడు, లేదంటే మన క్వాలిటీ అనేది తగ్గిపోతుందనమాట. సో చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఎస్ అండి నేనే అండి అని చెప్తే ఎస్ స్పీకింగ్ అని నొక్కి ముందుకెళ్ళాలి. అప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ వస్తుందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చదవాలన్నమాట. అంటే మీరు రీసెంట్గా హైదరాబాద్ నుంచి చెన్నైకి శ్రీకృష్ణ ట్రావెల్స్ ద్వారా ప్రయాణించారు కదా. సో ప్రయాణం గురించి ఫీడ్బ్యాక్ రేటింగ్ అందుకోలేదు. మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని తెలియచేయగలరా? గుడ్, యావరేజ్ ఆర్ బ్యాడ్ రేంజ్లో చెప్పండి అని అడుగుతాం. వాళ్ళు గుడ్ అని చెప్తే గుడ్ అని చెప్పి నెక్స్ట్ నొక్కేసి స్క్రిప్ట్ని ఎండ్ చేసాడు ఇక్కడ. లేదండి యావరేజ్ అని చెప్పారనుకోండి, ఎందుకండి మీరు ప్రయాణంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా అని చెప్పి అడుగుతాం. అవునండి బస్ క్లీన్గా లేదు అంటే బస్ హైజీన్ నాట్ మెయింటైన్డ్ అని చెప్తాము. లేదు ఛార్జింగ్ పాయింట్ లేదండి, వాటర్ బాటిల్ ఇవ్వలేదండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తే అమెంటీస్లో పెడతాము. బస్ లేట్గా వచ్చిందండి అంటే బోర్డింగ్ పాయింట్ డిలే పెడతాము. బస్ లేట్గా దింపిందంటే డ్రాపింగ్ పాయింట్ డిలే పెడతాము. లేదండి మాకు ఒక ప్లేస్ చెప్పారు ఇంకో ప్లేస్కి వచ్చారంటే బోర్డింగ్ పాయింట్ చేంజ్ అని పెడతాము. ఇట్లాగా మనకి వేరియస్ అవుట్కమ్స్ ఉంటాయి. ఏది వాళ్ళు ఏం చెప్తారో అది కరెక్ట్ అవుట్కమ్ సెలెక్ట్ చేయాలి, లేదంటే మళ్ళీ మన క్వాలిటీ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి ఇన్కరెక్ట్ టార్గెట్ లీడ్. మేము అసలు ట్రావెల్ చేయలేదు అండి, బస్ క్యాన్సిల్ అయిపోయిందంటే ఇన్కరెక్ట్ టార్గెట్ లీడ్. చాలా వర్స్ట్గా ఉంది సర్వీస్ అంటే బ్యాడ్ క్లిక్ చేయాలి. అగైన్ మనం వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ ఇందులో మనం కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకొని రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ లేదండి ఫీడ్బ్యాక్ ఆల్రెడీ ఇచ్చేసాము అని అన్నారంటే ఫీడ్బ్యాక్ ఆల్రెడీ గివెన్ అని చెప్పేసి మీ సమయానికి ధన్యవాదాలు, శుభదినం అని చెప్పేస్తామన్నమాట. లేదు గుడ్ అని చెప్పారనుకోండి, గుడ్ అవుట్కమ్లోకి వెళ్ళి బయట ఈ కాల్ తర్వాత వాట్సాప్లో లింక్ షేర్ చేస్తానండి, దయచేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ పంచుకోండి, 5 హైయెస్ట్ 1 లోయెస్ట్ అని చెప్పి చెప్తామన్నమాట.
చెప్పి కాల్ ఎండ్ చేసేస్తాం. ఇది తెలుగు స్క్రిప్ట్ అనమాట. సో, ఇక్కడ పేరొచ్చి నివిల డిమోంటే ఉంది గదా! కొంతమంది తెలుగు వాళ్ళుండరు. ఇంగ్లీష్, హిందీలో మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ కస్టమర్ అనుకోండి. నాకు హిందీ వచ్చు. నేను హిందీలో మాట్లాడేస్తాను. సో, ప్రాబ్లమ్ లేదు. హిందీ రానోళ్ళంటే లాంగ్వేజ్ ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. బికాజ్ ఇది తెలుగు టాస్క్ కాబట్టి. బట్ హిందీ వస్తే అడ్వాంటేజ్ ఉంటది. అండ్ ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ అనుకోండి. ఇక్కడ మనకి ట్రాన్స్‌లేట్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్‌గా స్క్రిప్ట్ ఇంగ్లీష్‌లోకొచ్చేస్తది. ఈజీగా దాన్ని చూసి చదివేయొచ్చనమాట ఇంగ్లీష్ కూడా. సో, యూ రీసెంట్లీ ట్రావెల్డ్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై బై శ్రీకృష్ణ ట్రావెల్స్. We are here to receive your feedback rating about your travel. Could you please let us know how your travel experience was? Would you rate it as good, average or bad? So this is the ఇంగ్లీష్ స్క్రిప్ట్ అనమాట. సో, ఇది ఇంగ్లీష్. సో, ఇలాగా మేము రెడ్ బస్‌లో కాల్స్ అనేవి చేస్తామనమాట. సో, ఇది ప్రాసెస్. ఇలా కాల్స్ చేస్తే మనకి డైలీ ఒక 5 అవర్స్ గనుక స్పెండ్ చేస్తే మంత్లీ ఒక 18,000 20,000 ఆ రేంజ్‌లో వస్తది సాలరీ. మనం ఎంత టైం చేస్తే మనకు అంత సాలరీ. దీనికి ఫిక్స్డ్ సాలరీ ఏముండదు. ఎంత మనలో ఎంత ఓపిక ఉంటే అంత వరకు చేసుకోవచ్చు. సో, ఇది అనమాట రెడ్ బస్ టాస్క్ స్క్వాడ్ స్టాక్‌లో.